మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల సమస్య హడావిడి కొనసాగుతున్నటువంటి వేళ మొత్తానికి ఇటు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన దాడులకు తెగబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ నాయకులు అలాగే ఏదైతే ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ పాలన అంటారు, అలాగే ప్రజాపాలన అంటారు. అసలు నిజంగా ప్రజాపాలన కొనసాగుతుందా? సమస్యలు గాలి కొద్దేసి ఇష్టానుసారంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరుకు సంబంధించి మనతో పాటు స్పందించడానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మన జూమ్ ద్వారా లైవ్లో వచ్చారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సురేష్ గారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఎక్కడ పడితే అక్కడ దాడులకు తెగబడుతున్నటువంటి అంశం, అలాగే మంత్రుల ఇలాకాల్లో కూడా ఇదే సిచ్యువేషన్ కొనసాగుతున్నటువంటి అంశం. దీనికి సంబంధించి మీరేమంటారు? కేవలం మంత్రుల ఇలాకాలోనే కాదు, మొత్తం రాష్ట్రం అంతా కూడా గూండాల స్వైర విహారం నడుస్తుంది. మీరు ప్రజాపాలన అంటున్నారు, ఇది ప్రజాపాలన కాదు, ప్రజల మీద ప్రతీకార పాలన, ప్రజల మీద విద్వేష పాలన, వివక్షతో కూడిన పాలన. ఇందిరమ్మ పాలన అసలే కాదు, ఇంగింత జ్ఞానం లేని పాలన ఈరోజు తెలంగాణలో మనం ప్రతిరోజు కూడా చూస్తున్నాం. ఇది నిజంగా తెలంగాణ ప్రజల దురదృష్టం. సార్, అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే అటు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నటువంటి వేళ కొన్ని సందర్భాల్లో నల్గొండలో ఒక ఇష్యూ మనం చూసాం. ఏదైతే సర్పంచ్ అభ్యర్థికి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ఏదైతే స్వయం మంత్రికి సంబంధించినటువంటి అనుచరుల యూరిన్ తాగించినటువంటి ఘటన, ఆ ఘటనకు సంబంధించి మీరేమంటారు? అసలు ఇంతకన్నా దుర్మార్గం ఏముంటుంది సురేష్ గారు? నేను ముందరనే చెప్పిన కదా, విచ్చలవిడితనం ఉంది. ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే, మీరు ఒకసారి ఎలాంటి వ్యక్తులు అధికారంలో ఉన్నారు, వాళ్ళ నేపథ్యం ఏంటి, వాళ్ళ అధికారంలో కూర్చొని ఏం ప్రజలు జాగ్రత్తగా గమనించారు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి మీద లేనన్ని క్రిమినల్ కేసులు రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నాయి. 83 క్రిమినల్ కేసులు. ఇది రికార్డు ఈ దేశంలో. 83 క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు. ఆయన కేవలం ముఖ్యమంత్రి మాత్రమే కాదు, ఆయన హోంమంత్రి కూడా. మరి ముఖ్యమంత్రి హోంమంత్రి ఒకటే వ్యక్తి అయినప్పుడు పోలీసు వాళ్ళకి ఏం స్వాతంత్రం ఉంటుంది? నుంచి బయటకు వచ్చిన వ్యక్తి సడన్గా తీసుకుపోయి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెడితే ఆయన ఏ విధంగా లా అండ్ ఆర్డర్ మీద కంట్రోల్ చేయగలడు, ఏ విధంగా అధికారులతో పని చేయించగలడు? మీరు ఒకసారి ఆలోచించండి. కామన్ సెన్స్. దీనికి పెద్ద ఎవరో మేధావి కావాల్సిన అవసరం లేదు, ఒక నోబెల్ బహుమతి గ్రహీత రావాల్సిన అవసరం లేదు. ఒక నేర చరిత్ర ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి పీఠంలో కూర్చుంటే ఏ విధంగా ఉంటుంది? ఒక ఓటుకు నోటు కేసులో బహిరంగంగా రికార్డెడ్గా పట్టపగలే దొరికిన వ్యక్తి పోలీసులకు. అలాంటి వ్యక్తి ఏసీబీకి బాస్ అయితే ఏ విధంగా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. ఏసీబీ అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద కేసు పెట్టి, అంటే ఆనాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి మీద కేసు పెట్టి జైలుకు పంపించిందో, అదే వ్యక్తి తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రి అయి ఆ ముఖ్యమంత్రికి ఏసీబీ డీజీ రిపోర్ట్ చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి ఆయన ఏసీబీలో ఏ విధంగా ఉంటుందని. సురేష్ గారు, విచ్చలవిడితనం ఎక్కువైంది. నేను ఈరోజు ఒక పేపర్లో చూశాను, మీరు నల్గొండ సంఘటన అది అమానవీయమైన సంఘటన. దాని గురించి ఇంకా మనం ఎంత మాట్లాడలేనంత ఘోరమైన సంఘటన. ఒక మాకెదురుగా నిలబడతావురా అని చెప్పి ఒక బీసీ వర్గాలకు చెందిన యువకుడిని, మరి నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి అనుచరులు దారుణంగా కొట్టి మూత్రం తాగించిన సంఘటన. ఇది ఒక రమేజాబీ సంఘటన కన్నా హీనమైనది. నిజంగా ఇవాళ బీసీ సమాజం అందరూ కూడా ఆలోచించాలి, మనం ఎవరికి ఓట్లేస్తున్నాం. కామారెడ్డి డిక్లరేషన్లో మీరు చెప్పింది ఏంటి? ఇవాళ బీసీలకు మీరు చేస్తున్నది ఏంటి? మీరు 42% రిజర్వేషన్ ఎవరిలాగూ ఇవ్వలేదు. మీరు స్థానిక సంస్థల ఎలక్షన్లలో రిజర్వేషన్ ఇవ్వలేదు, కాంట్రాక్ట్లో రిజర్వేషన్ ఇవ్వలేదు. పైగా మీరు అదే బీసీ సమాజాన్ని ఇవాళ మూత్రం తాగిస్తూ కొడుతున్నారు. వాళ్ళ రాజ్యాంగం ఇచ్చిన కనీస హక్కులను కూడా గౌరవించడం లేదు. ఇది బీసీలకు సంబంధించిన పరిస్థితి. ఇంకా ఎస్సీల విషయానికి వస్తే ఇంకా ఘోరం. ఎస్సీ ఎస్టీల విషయానికి వస్తే చేవెళ్లలో మేము గుండెలు పెట్టి కాపాడుకుంటూ ఉన్నది గవర్నమెంట్. మీరు షాద్నగర్ జిల్లాలో షాద్నగర్ నియోజకవర్గంలో ఒక గ్రామం ఉంటుంది, ఎల్లుపల్లి అనే గ్రామం, ఎల్కపల్లి అనే గ్రామం. ఆ ఎల్కపల్లి అనే గ్రామంలో పోలీసుల సమక్షంలోనే రాజశేఖర్ అనే ఒక
వ్యక్తిని నెల రోజుల నుంచి మరి వేధిస్తున్నారు అవతలి పార్టీ. పోలీస్ స్టేషన్లోనే పంచాయతీ అవుద్ది. దాని తర్వాత రాజశేఖర్ను పోలీసు వాళ్ళు పిలుస్తున్నారా అని చెప్పి నిందితులు కిడ్నాప్ చేసుకొని పోయి అతని ఘోరంగా శవాన్ని మొత్తం కాలబెడతారు. 4 రోజుల తర్వాత మార్చురీలో ఆ శవం కనిపిస్తుంది. బంధువులను తీసుకుపోయి ఈ శవం మీదేనా అని అడిగితే బంధువులు ఆ శవానికి ఉండే ఆనవాళ్ళు చూసి గుర్తుపడతారు, వేసి మా అబ్బాయి అని చెప్పి. ఇంతవరకు ఒక్క పోలీస్ ఆఫీసర్ మీద కూడా చర్య లేదు. ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కోదాడలో ఎర్ర రాజేష్ అనే ఒక అబ్బాయిని ఉదయం 5 గంటలకు తీసుకొని పోయి, తల్లి పక్కన ఉండే అబ్బాయిని తీసుకొని పోయి 4 రోజుల పాటు పోలీసుల చేతిలో, పోలీసులు కోదాడ రూరల్ పోలీసులో చిత్రహింసలు చేసి 3 పోలీస్ స్టేషన్లు మారిస్తే అతను జైల్లో తీవ్రమైన అనారోగ్యానికి గురైతే అతను హాస్పిటల్ తీసుకుపోతుంటే చనిపోతాడు. దాని మీద కూడా ఏం లేదు. నిన్నగాక నిన్ననో మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి అనుచరులని అంటున్నారు, పేపర్లో వస్తుంది. వాళ్ళు ఆయన కొడుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు, తర్వాత 70 మంది బౌన్సర్లు పోయి హైదరాబాదు పక్కనే మరి సైబరాబాద్ కమిషనరేట్లో ఉండే వట్టినాగులపల్లి, కోకాపేటకు పక్కన ఉండే వట్టినాగులపల్లిలో బౌన్సర్లతోనే కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టి విధ్వంసం సృష్టిస్తే కూడా ఏ పోలీసు వాళ్ళు కూడా ఆ బౌన్సర్లను అరెస్ట్ చేయలేదు. అంటే సాక్షాత్తు మంత్రే, రెవెన్యూ శాఖ మంత్రి డైరెక్ట్గా వాళ్ళ కొడుకే పోయి మరి విధ్వంసం సృష్టించడం ఎవరు అరెస్ట్ చేయడం లేదు. ఇంకా ఎక్కడ మీకు లా అండ్ ఆర్డర్ ఉంది చెప్పండి సురేష్ గారు? మరి పోలీసులు ఏం చేస్తున్నారు? డీజీపీ గారు ఏం చేస్తున్నారు? సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గారు ఏం చేస్తున్నారు? అదేవిధంగా మరి సూర్యాపేట ఎస్పీ గారు ఏం చేస్తున్నారు? అదేవిధంగా మరి మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ గారు ఏం చేస్తున్నారు? ఇదంతా పోలీసులకు తెలియదా అంటే తెలుసు, కానీ వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. పోలీసులకు తెలిసిందంతా ఒకటే, చేయగలిగిందంతా ఒకటే, బీఆర్ఎస్ నాయకుల మీద కేసులు పెట్టడం, ప్రశ్నించిన వాళ్ళ మీద 67 ఐటీ యాక్ట్ కింద కేసు పెట్టడం, వీళ్ళు వినకపోతే బెయిలు రాని సెక్షన్లు యాడ్ చేసి అటెంప్ట్ టు మర్డర్ కానీ లేకపోతే ఇంకేవైనా సెక్షన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అని పెట్టడం, జర్నలిస్టుల మీద కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ కేసులు పెట్టి వీళ్ళు 10 సంవత్సరాల శిక్ష పడే సెక్షన్లు యాడ్ చేసి వాళ్ళకు బెయిల్ రాకుండా వాళ్ళకి జైలుకు పంపించడం. ఆ రేవతి గారిని వీళ్ళు ఏం పాపం చేసిండ్రండి? ప్రభుత్వంలో ఉండే దానికి వాళ్ళని జైలుకు పంపించడం. అంటే మీరు ఆలోచించండి, ఈ విధమైన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఎందుకంత జరుగుతుంది? మరి ఇక్కడ జరగడం లేదు, రాష్ట్రంలో ఎందుకు జరుగుతుంది? ఎందుకు జరుగుతుందంటే ఒక ముఖ్యమంత్రికి అసలు ఏమాత్రం కూడా శ్రద్ధ లేదు. రాష్ట్రం లా అండ్ ఆర్డర్ గాడిలో పడాలి, రాజ్యాంగ హక్కులు అందరు కూడా గౌరవింపబడాలి, ప్రజలకు జీవించే హక్కున్నదా, జీవించే హక్కును గౌరవించాలి, మరి స్వేచ్ఛ, సమన్వయం, సౌభ్రాతృత్వం, సమానత్వం, ఇవే కదా 4 రాజ్యాంగ విలువలు పీఠికలు రాయబడ్డవి. ఇవి పట్టుకునే కదా మరి రాహుల్ గాంధీ గారు రోజు తిరుగుతూ ఉన్నారు. మరి ఏమైంది? రాహుల్ గాంధీ గారు చెప్పేది ఒకటి, రేవంత్ రెడ్డి గారు చేసేది ఒకటి. కేవలం ప్రేక్షక పాత్రనే వహిస్తున్నారు, అంతకుమించి ఏం లేదు. ఏమైనా ఎక్కువ క్వశ్చన్లు అడిగితే బండి సంజయ్ గారికి కేటీఆర్ కారు ఎక్కడ కొన్నాడనే గుర్తుకొస్తుంది. ఆయనకు మించి అంతకుమించి ఏమీ తెలియదు ఆయనకు. కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తున్నాడు ఆయన. మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఈ రాష్ట్రం నుంచే ఉండి, కేంద్ర క్యాబినెట్ మంత్రి ఇంకొక ఆయన కిషన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం నుండి ఉండి, మరి తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఇంత ఘోరంగా ఉంటే వాళ్ళు ఎందుకు ఏం పట్టించుకోవడం లేదు? నిన్నటి నిజంగా ఆ అబ్బాయిని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కొడుకుని తీసుకుపోయి జైల్లో పడేయాలి కదా. ఆయన తీసుకుపోయి ఆర్గనైజ్ క్రైమ్ కింద వాళ్ళని కదా వేయాల్సింది జైల్లో. ఎవరిని వేస్తున్నారు? చిన్న పిల్లల్ని వేస్తున్నారు, మహిళల్ని వేస్తున్నారు. ఇంతకన్నా సిగ్గుమాలిన చర్యలు ఏముంటాయి? మీరు ఒకసారి ఆలోచించండి. తెలంగాణ రాష్ట్రంలో మీరు అన్నట్టు మొత్తానికి ఏదైతే కంప్లీట్గా లా అండ్ ఆర్డర్ మొత్తానికి క్షీణించింది, అంటే లా అండ్ ఆర్డర్ మొత్తానికి క్షీణించేలాగా చేస్తుంది స్వయం హోంమంత్రి రేవంత్ రెడ్డి అంటారు. మరి కమాండ్ కంట్రోల్లో కూర్చుండి అస్తమానం అక్కడ కూర్చుండి ఏ రివ్యూలు చేస్తున్నట్టు అసలు లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఎందుకు ప్రస్తావించట్లేదు? పోలీసు వ్యవస్థ కూడా ఎందుకు అంత వాళ్ళకే గులాంగిరి చేస్తుందని ఎందుకు అనుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు కమాండ్ అండ్ కంట్రోల్ ఆనాడు గౌరవ కేసీఆర్ గారు ఎందుకు పెట్టిండ్రు? కమాండ్ అండ్ కంట్రోల్ ఎందుకు పెట్టినట్టు దానికి దాదాపు 700 కోట్ల రూపాయలు ఈ పోలీస్ వ్యవస్థను ఆధునీకరించే ప్రయత్నం జరిగింది. దానికి కమాండ్ అండ్ కంట్రోల్కి సింహభాగం పోయింది. ఈ కమాండ్ అండ్ కంట్రోల్ ద్వారా కేవలం హైదరాబాద్ మహానగరమే కాదు, టోటల్గా తెలంగాణ రాష్ట్రంలో కూడా లా అండ్ ఆర్డర్ అద్భుతంగా ఉండాలి. సెక్యూరిటీ కెమెరాస్ కానీ దాదాపుగా 12 లక్షల సీసీటీవీ కెమెరాలు పెట్టి వాటన్నిటిని కూడా అనుసంధానం చేసి అద్భుతంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి అదంతా కూడా క్యాప్చర్ చేసి ఒక డేటా సెంటర్ లాంటి ప్రదేశంలో ఈ డేటానంతా కూడా స్టోర్ చేసి
నేర పరిశోధన వేగవంతంగా జరిగేటట్టుగా, నేరాలు జరగకుండా చూసేటట్టుగా ఇంత ప్రయత్నం ఆనాడు కేసీఆర్ గారు చేశారు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నది ఏంటండి? ఒకవైపు కేసీఆర్ గారేమో ఈ రాష్ట్రాన్ని దేశానికే తలమానికంగా ఒక ఆదర్శ రాష్ట్రంగా చేసి లా అండ్ ఆర్డర్లో గొప్పగా చేయాలని చూస్తే, ఇలా రేవంత్ రెడ్డి గారు అదే కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఒక ఛాంబర్ను ఆక్రమించుకొని అక్కడ రాజకీయ పార్టీలకు సంబంధించిన సమావేశాలు పెడతా ఉన్నాడు. లేకపోతే మీనాక్షి నటరాజన్ గారు, దీపాదాస్ మున్షి గారు అక్కడ పోయి కూర్చోవడం ఏంటి? కమాండ్ అండ్ కంట్రోల్ ఈజ్ నాట్ ఫర్ పొలిటికల్ యాక్టివిటీస్. కమాండ్ అండ్ కంట్రోల్ ఈజ్ మెంట్ ఫర్ bringing all agencies into under one umbrella and then achieve synergy. ఒక పూర్తిగా సమన్వయం చేసి రాష్ట్రానికి చక్కటి పరిపాలన అందించడం కోసం, మరి ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ శాంతి భద్రత అందించడం కోసం పెట్టారు కేసీఆర్ గారు. టెక్నాలజీ యూజ్ చేసి అసలు ఎంత గొప్పగా డిజైన్ చేశారు. మరి ఈరోజు ఎక్కడ పోయింది అది? అసాంఘిక కార్యకలాపాల వేదిక అయింది. మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. అదే హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కింద ఉండే టాస్క్ ఫోర్స్ ఒక 2 నెలల క్రితం ఇదే కొండా సురేఖ మంత్రి గారి ఇంటికి పోయింది. పోయిన వెంటనే కొండా సురేఖ గారి డాటర్ అయిన కొండా సుష్మిత పటేల్, ఆమె టాస్క్ ఫోర్స్ వెళ్ళండి వాళ్ళ ఇంట్లోకి కూడా రానివ్వలేదు. ఆమె ఓపెన్గా బహిరంగంగా చెప్పింది, మా ఇంట్లో సుమంత్ ఉన్నాడు, ఈ సుమంత్ రోహిన్ రెడ్డి ఇద్దరు కలిసి డక్కన్ సిమెంట్ ఓనర్ను తుపాకీ పెట్టి బెదిరించారు అని చెప్పింది. మరి నిజంగా టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత అంటే చట్టం ప్రకారం నడుచుకునే వాళ్ళైతే, పోలీస్ మాన్యువల్ ప్రకారం నడుచుకునే వాళ్ళైతే వాళ్ళు ఆ సుమంత్ గారిని తీసుకొచ్చి, రోహిన్ రెడ్డి గారిని తీసుకొచ్చి సిసిఎస్లో పెట్టి ఇంట్రాగేట్ చేయాలి, లేకపోతే నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ ఆఫీస్లో ఇంట్రాగేట్ చేయాలి. వాళ్ళు చేసిండ్రా? ఆమె సుష్మితా పటేల్ వీడియో కాల్ మీడియా వాళ్ళతో మాట్లాడగానే వెనక్కి పోయారు. తర్వాత ఏమైంది? రోహిన్ రెడ్డిని పట్టుకురాలేదు, దక్కన్ సిమెంట్లను ఎగ్జామిన్ చేయలేదు, అదేవిధంగా సుమంత్ను పట్టుకోలేదు, దాని మీద ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయలేదు. ఇంతకన్నా ఘోరం ఏముంటుంది? కట్ చేస్తే కేటీఆర్ గారు ఏసీబీ ఆఫీస్లో ఒక కేసుకు సంబంధించి వాంగ్మూలం ఇచ్చి నడుచుకుంటూ వచ్చేటప్పుడు 100 మంది ఆయన వెంబడి ఆయన అభిమానులందరూ వచ్చి తెలంగాణ భవన్కు వస్తే, ఏసీబీ ఆఫీస్కు తెలంగాణ భవన్కు మధ్యలో కేవలం 500 మీటర్ల 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. నేను తెలంగాణ భవన్కు నడుచుకుంటూ పోతా అంటే పర్మిషన్ లేకుండా రోడ్డు మీద నడిచినందుకు ఆయన మీద కేసు పెట్టిండ్రు. ఇంతకన్నా ఘోరం ఉంటుందా? కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోలేదు, అది బాంబులతో పేల్చినట్టే కేసు. ఇంకొక గమ్మత్తైన విషయం చెప్తాను మీకు. ఈ తణుకుల అనే ఒక గ్రామం హుజూరాబాద్ నియోజకవర్గంలో, తణుకుల పక్కన మానేరు వాగు మీద 24 కోట్లతో చెక్ డ్యామ్ను బాంబులతో పేల్చివేస్తే ఇంతవరకు నిందితులు అరెస్ట్ చేయలేదు. అదే కాంగ్రెస్ నాయకులు ఇంకొక ప్రాజెక్టును, హుసేన్ మియా వాగు మీద ప్రాజెక్టును బాంబులతో పేల్చడానికి ప్రయత్నం చేసి జెలటిన్ స్టెక్స్, కంప్రెసర్లు దొరికితే కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ చేయలేదు. రైట్. ఈ ఇసుక దందా కోసం చెక్ డ్యామ్లు కూడా బేలుస్తున్నారు. ఇంత విచ్చలవిడిగా ఇంత దోచుకోవడం ఇవన్నీ ఏంటి అసలు? ఏమనుకోవాలి? కాంగ్రెస్ నాయకులు రోజు చేసేది ఇసుక దందా. వాళ్ళకి ఈ ప్రాజెక్టులు అవసరం లేదు. ఈ ప్రాజెక్టులన్నీ పేల్చేస్తే నదులంతా కూడా నీళ్లు ఉండవు. మంచిగా టిప్పర్లు, ఇంకొక 1,00,000 టిప్పర్లు తీసుకొచ్చి ఇసుకంతా కూడా దోచుకొని వీళ్ళందరూ కూడా ల్యాండ్లు కొనుక్కొని ఈ RRR లోపల మళ్ళీ ఆ భూముల రేట్లు పెంచి ఒక 10 లక్షల కోట్లు వాళ్ళ ఖజానాలో వేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు 9,292 ఎకరాలు అంటే 92 ఈ ఎకరాల భూమిని పట్టణంలో మహానగరంలో ఉన్న భూమిని రియల్ ఎస్టేట్కు పంపించడం ఏంటి? వాటిని ఇండస్ట్రియల్ జోన్స్గా మార్చాలి కదా, ఎకనామిక్ యాక్టివిటీ రూపంలో తీసుకురావాలి కదా. వాటిని మార్చితే ఎవరికి లాభం? రియల్టర్స్కి లాభం. అంటే ఇంత ఘోరమైన పరిస్థితి ఉంది. వి వాంట్ జాబ్స్, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? మాకు జాబ్స్ కాదు, మాకు డబ్బులే ముఖ్యం అంటున్నారు, మా కోట్లే ముఖ్యం అంటున్నారు, మా సంపాదన ముఖ్యమే అంటున్నారు. ఇక్కడ పరిస్థితి ఉన్నది. అంటే ఇదంతా ఏంటంటే పూర్తి అక్రమ సంపాదన మీద ఫోకస్ చేసింది గవర్నమెంట్ అని నేను అనుకుంటున్నాను. అంటే ఉన్నాయి, ఎక్కడెక్కడ ల్యాండ్లు కబ్జా చేయాలి, ఎక్కడెక్కడ ఎవరు దోచిపెట్టాలి, ఎవరికి దాచిపెట్టాలి అనే విషయం తప్ప ఏదైతే ల్యాండ్ ఆర్డర్ను రక్షించాలి, లేకుంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు సంబంధించి సంక్షేమ పథకాలు కావచ్చు, సంక్షేమం అందించాలనే ఆలోచన ఎందుకు లేదనుకోవాలి కాంగ్రెస్ సర్కార్కి? ఎందుకు లేదనేది నేను మీకు ముందరనే చెప్పాను. యువర్ ఇంటెన్షన్ డిసైడ్స్ యువర్ యాక్షన్స్. ఇప్పుడు మీకు అసలు ఇంటెన్షన్ లేదు, మీకు ప్రజలకు మంచి పాలన అందించాలి, తప్పులు జరిగితే ఎందుకు అరెస్ట్ చేయడం లేదు. నిజానికి గవర్నమెంట్కి నిజంగా ఇంటెన్షన్ ఉంటే నిన్న రాత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి అబ్బాయిని వెంటనే జైల్లో పెట్టాలి, పీడీ యాక్ట్ పెట్టి జైల్లో పెట్టాలి.
ఆ 70 మంది బౌన్సర్లను కూడా జైల్లో పెట్టాలి. చెయ్యని నేరానికి ఇళ్లలోకొచ్చి ఎక్సైజ్ పోలీసులు రైడ్ చేసి మీ దగ్గర డ్రగ్‌లున్నాయి, రేవ్ పార్టీలు అని బర్త్‌డే పార్టీలు కూడా రేవ్ పార్టీలనే ఎక్సైజ్ పోలీసులు 70 మంది బౌన్సర్లతో కాంపౌండ్ వాల్ కూలబెడితే వాళ్ళని జైల్లో పెట్టాలి. అంటే గవర్నమెంట్‌కి ఏ మాత్రం కూడా శ్రద్ధ లేదు అనేది చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. వాళ్ళకి డబ్బుల సంపాదన ఇంపార్టెంట్. మేము డబ్బులు సంపాదించడంలో ఎన్ని అడ్డదారులైనా దొక్కుతాం అనే దాని మీద ఉన్నారు. ఓపెన్‌గా జూబ్లీ హిల్స్ ఎలక్షన్‌లో మనం చూసాము. రూ. 2,500 ప్రెషర్ కుక్కర్లు, శారీలు, అదేవిధంగా కుకింగ్ మెషిన్‌లు, వాషింగ్ మెషిన్‌లు. ఇంక ఇంతకన్నా విచ్చలవిడితనం ఏముంటది? ఇంతకన్నా బరితెగింపు ఏముంటది? సో, అందుకొరకు ఈ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ లేదండి. పూర్తిగా వీళ్ళకి శ్రద్ధ లేదు. ఇదొక నేను బీహార్‌తో పోల్చనండి. ఎందుకంటే బీహార్‌లో లా అండ్ ఆర్డర్ అంతో కొంత బాగుంటది. కానీ తెలంగాణ మాత్రం ఒక్కనాడు రాతియుగం నాటి బీహార్ కన్నా ఘోరంగా అయిపోయిందని మాత్రం నేను చెప్పగలను. రైట్ సార్, ప్రధానంగా మనం ఇందాక మాట్లాడుకున్నాం, కాకపోతే ఇంకొంచెం డెప్త్గా మాట్లాడాలనిపిస్తుంది. ఏదైతే ప్రధానంగా ఏదైతే ఒక మంత్రి కొడుకు సంబంధించినటువంటి ఆయనకు సంబంధించి ఏదైతే ఇందాక 70 మందికి సంబంధించి బౌన్సర్లు కావచ్చు, వాళ్ళకి కావచ్చు, అంతా బహిరంగంగా జరుగుతున్నా కూడా వారికి సంబంధించి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కేసు లేదు, ఏమీ లేదు. వీరి వెనకాల ఎవరి అండదండలు ఉంటున్నాయనుకోవాలి, ఎవరి ప్రోత్సాహంతో జరుగుతుంది. అలాగే ఇంకో మంత్రి కూతురు బహిరంగంగా చెప్పింది. అంతకు మించిన సాక్ష్యం ఇంకేమైనా అవసరం ఉంటుందా సార్? దానికి సంబంధించి కూడా చర్య లేదు, ఎఫ్ఐఆర్ లేదు, ఇందాక మాట్లాడుకున్నట్టు. ఎందుకంటే ఇంత బహిరంగంగా కనబడుతున్నా కూడా జనాలు ఏమనుకుంటారు ఏంటి అనేది సోయి లేకుండా వీళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించడం వెనకాల అసలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అనుకోవాలి వెనకాల? మొత్తం వీళ్ళంతా ఒక సిండికేట్ అండి. ఎంటైర్ క్యాబినెట్ ఈజ్ రెస్పాన్సిబుల్. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా వాళ్ళు చాలా పద్ధతి ప్రకారమే చేస్తున్నారు సురేష్ గారు. ఇది ఏదో పాపం పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక్కడే ఏమంటారు ఆయన ఒక్కడే చేస్తున్నాడు అనేడానికి లేదు. వీళ్ళందరూ కూడా ఒక దొంగల ముఠాలాగానే ఉంది ఇప్పుడున్న ప్రభుత్వంలో. ఆయన ఒక్కడే చేస్తున్నాడని అనుకోవడానికి అయితే వీల్లేదు. నేను ఒక ఏరియాను తీసుకున్నాను, మీరు ఒక ఏరియా తీసుకున్నారు, ఇంకొకరు ఇంకొక ఏరియా తీసుకున్నారు. సో మనం అందరం పంచుకుందాం. ఇది ఎక్కడ ఎవరికొకరు విమర్శించుకోకూడదు. మనం పంచుకుందాం. ఉదాహరణకు మీరు చూశారు కొండా సురేఖ వాళ్ళ ఈ ఇష్యూలో వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళు వచ్చారు, అయిపోయింది, కేసు కాలేదు, దాని తర్వాత వ్యవహారం సద్దుమణిగింది. అంటే బహిరంగంగానే వాటాల కోసం దొమ్మికి దిగి దాని తర్వాత వాటాలన్నీ సర్దుబాటు అయిన తర్వాత మళ్ళీ అందరం కూడా కలిసి ఒకసారి ఫోటో దిగి నవ్వుకుంటూ ఫోటో దిగడం అంత అయిపోయింది, సర్దుమణిగిందని మళ్ళీ క్యాబినెట్ మీటింగ్లో కూర్చోవడం. ఇక అధిష్టానానికి ఏం కావాలి? అధిష్టానానికి కేవలం కప్పం కడితే చాలు. ఈ మూటల రూపంలో వేల కోట్ల రూపాయలు వస్తే సరిపోతుంది. కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక తెలంగాణ, బెంగళూరు, కర్ణాటక అనేవి క్యాష్ కౌస్. అందుకొరకే రెగ్యులర్గా మాకు కప్పం వస్తుంది కాబట్టి ఇంకా మాట్లాడాల్సిన మనం ఎందుకు అనవసరంగా కళ్ళు మూసుకొని ఉంటే సరిపోతుంది, మన పైసలు మనకు వస్తున్నాయి కదా అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇంకా తెలంగాణ ఏముంటుంది? తెలంగాణ మొత్తం నెత్తురోడుతున్నది. తెలంగాణ ఉండే ప్రజల ఆస్తి అంతా కూడా ఎక్కడ పోతా ఢిల్లీకి పోతూ ఉంటుంది పైప్ లైన్లో. ఇక్కడ ప్రజలందరి ఆస్తులు ఏమి పెరగవు. రియల్ ఎస్టేట్ రంగం ఒక గొప్ప వెలిగిన రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు కుప్పగూలిపోయింది. లక్షల మంది యువకులు రోడ్ల మీద ఉన్నారు. వాళ్ళలో ఉండే అసంతృప్తి జ్వాల అనేది బయటికి రాకుండా ఇప్పుడు అప్పుడప్పుడు ఏమంటారు అటెన్షన్ డైవర్షన్ టెక్నిక్స్. అటెన్షన్ డైవర్షన్ టెక్నిక్ ఏంటంటే ఒకటి పంచాయతీ ఎలక్షన్లు, అట్లనే మీకు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అంట. ఎక్కడ పెడుతున్నారు గ్లోబల్ రైజింగ్ సమ్మిట్? తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ తీసుకుపోయి 4th సిటీలో పెడుతున్నారు. ఉన్న సిటీకే సక్కలేదు బాబు అంటే 4th సిటీ వాళ్లకు రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్కి సంబంధించి వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన మిగతా మంత్రులకు సంబంధించిన భూములన్నీ కూడా హైదరాబాదు సౌత్ ఈస్ట్ ప్రాంతంలో ఉన్నాయి. సౌత్ ఈస్ట్ అంటే కల్వకుర్తి, మహేశ్వరము ఇక్కడంతా ఉన్నాయి. సో ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతంలో మా భూములకు రేట్లు పెరగాలంటే మనం 4 లేన్ రోడ్ వేయాలి. దానికి 4,000 కోట్లు కావాలి. ఈ 4,000 కోట్లు మళ్ళీ వానికి ఎందుకు ఇవ్వాలి? 4,000 కోట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇస్తే వాళ్ళు తింటారు, మైనార్టీకి వాళ్ళు తింటారు, మనమే తిందామని చెప్పేసి ఆంధ్ర ప్రాంతంలో ఉండే బీజేపీ ఎంపీ సీఎం రమేష్ గారికి పిలిపించిండ్రు. ఆ రుత్విక్ అనే ఒక ప్రాజెక్ట్స్కు ఈ ప్రాజెక్ట్ ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత వాళ్ళకి మొబిలైజేషన్ అడ్వాన్స్ కూడా ఇచ్చిండ్రు. వాళ్ళు మంచిగా గ్రీన్ఫీల్డ్ హైవే అవి అవన్నీ వేసుకుంటున్నారు. ఇక్కడ హైదరాబాద్ టు చేవెళ్ళ, హైదరాబాద్ టు తాండూరు ఈ 2 లేన్ రోడ్ను 4 లేన్ చేయనందువల్ల 24 మంది యాక్సిడెంట్లు చచ్చిపోయినారు. దాని గురించి ఎవరు మాట్లాడలేదు. అంటే మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ప్రజల ప్రాణాల మీద, ప్రజల రక్షణ మీద ఏమాత్రం శ్రద్ధ లేదు. ప్రజల ఏదైతే రోజువారీ కార్యక్రమాలు, మరి ముఖ్యంగా రోజుగారీ అంటే ఉద్యోగము, ఉపాధి, వాటి మీద కూడా ప్రభుత్వానికి శ్రద్ధ లేదు. వాళ్ళకి తెలిసిందంతా అందరు కలిసి దోచుకోవడమే. అందుకొరకు ఒకరి మీద ఒకరు మీరు విమర్శలు ఎవరు చేసుకోవడం లేదు. నువ్వు తిన్నావా, నేను కూడా తింటా, నువ్వు ఎక్కడ తిన్నావో చెప్పు, నేను అక్కడ వస్తా, నీకు కొంచెం నాకు కొంచెం. అందుకొరకే ఫైనాన్స్లో
10%, 20% కమిషన్ ఇచ్చినా కూడా బిల్స్ క్లియర్ కావడం లేదు. ఇప్పటి వరకు కూడా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి 5 నెలల నుంచి జీతాలు లేవు సురేష్ గారు. ఎస్ 5-6 నెలల నుంచి అవుట్సోర్సింగ్ స్టాఫ్కి జీతాలు లేవు. అవుట్సోర్సింగ్ విధానంలో వచ్చిన సెక్యూరిటీ స్టాఫ్కి జీతాలు లేవు. మరి వాళ్ళ ఈఎంఐలు ఏం గాను, వాళ్ళ పిఎఫ్ ఏం గాను, వాళ్ళ ఈపీఎఫ్ ఏం గాను, వాళ్ళ కుటుంబాలు ఎట్లా బతికేది, వాళ్ళ ఇళ్ళ కిరాయి ఎట్లా కట్టేది, పట్టణ ప్రాంతాల్లో ఎవరు చూడాలి? మెడికల్ బిల్స్ ఉంటాయి, అవి ఎట్లా క్లియర్ చేసుకుంటారు? ఎవరైనా ఆలోచించిన విషయాలు? ఆరోగ్యశ్రీ బిల్స్ రాలేదు, బకాయిలు ఉన్న ఫీ రియంబర్స్మెంట్, దాని గురించి ఎవరు ఆలోచిస్తారు? రైతు బంధు కేవలం 2 సార్లే పడ్డది. రైతు రుణమాఫీ 2 లక్షలే చేసి క్లోజ్ చేసిండ్రు. అంటే ప్రతి చోట కూడా ఈ సమస్యలు వచ్చే కొద్దీ వాటిని అటెన్షన్ డైవర్షన్ చేసుకుంటూ పోతున్నారు. మిషన్ భగీరథ కార్మికులకు చాలా వరకు మన దసరా వరకు అసలు జీతాలే రాలేదు. ఎవరు అడుగుతారు వాటి గురించి? సార్ ఉత్తమ్ ఇంకొక కుమార్ అంశం సార్, రెడ్డి ప్రధానంగా వాళ్ళ ఏదైతే గంజాయి రహితం ప్రాజెక్టు, చేస్తాము, డ్రగ్స్ రేవంత్ రహితం రెడ్డి చేస్తాం వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పి పదే పదే యూనివర్సిటీలో చెప్తున్నటువంటి పథకాలు ఇస్తున్నారు. ఈ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి పోలీసులు ఈ మధ్యకాలంలో చెంగిచెరలో పెద్ద ఎత్తున గంజాయిని పట్టుబట్టారు. నిఘా వ్యవస్థ ఇక్కడ లోపించిందనుకోవాలి. ఇక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళు వచ్చి రైడ్ చేసి పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుకున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. అంటే ఇక్కడ నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది అనుకోవాలి మనం? నిఘా వ్యవస్థ ఎక్కడుందండి? నిఘా వ్యవస్థ ఉంటే ఎర్ర రాజశేఖర్ అనే దళిత యువకుడు మర్డర్ అవుతుందా? ఎర్ర రాజేష్ అనే విద్యార్థి, ఎర్ర రాజేష్ అనే యువకుడి లాకప్ డెత్ అవుతుందా? కాదు. నిఘా వ్యవస్థ పూర్తిగా లోపించింది. వాళ్ళ నిఘా అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ మీద పెట్టిండ్రు. బిందుకు పనికిరాని టెలిఫోన్ ట్యాపింగ్ అనో, లేకపోతే పీసీ గోస్ కమిషన్ అనో, లేకపోతే కాళేశ్వరం అనో, లేకపోతే ఫార్ములా ఈ కేసు అవి ఏం తుఫేల్ కేసులు అవన్నీ. దాంట్లో ఒక పైసా నష్టం జరగలేదు, ఎవరికి నష్టం రాలేదు, కోట్లాది మందికి తిండి దొరికింది. తెలంగాణ మొబిలిటీ వేరే అద్భుతమైన అవకాశం ఉండేది. అవన్నీ వదిలేసి ఆ కేసుల మీద పడ్డారు. నిఘా వ్యవస్థ గట్టిగుంటే మహారాష్ట్ర పోలీసులు చికెన్ ఎట్లా ఆపరేట్ చేస్తారండి? నిఘా వ్యవస్థ గట్టిగా ఉంటే మహారాష్ట్ర పోలీసులు వచ్చి చెర్లపల్లిలో 12,000 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ని ఎట్లా పట్టుకుంటారు? లేదు, నిఘా వ్యవస్థ లేదు. నిజానికి మంత్రులు ఎంత బరి తెగించిందంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో బాటిలింగ్ కంపెనీస్లో ఈ లిక్కరు ఫిల్ చేసే బాటిల్స్ ఏవైతే ఉంటాయో ఆ బాటిల్స్ మీద లేబుల్స్ కూడా ఎగబడ్డారు. ఆ లేబుల్స్ మీద వచ్చే డబ్బులు కూడా ఆ కాంట్రాక్ట్ నాకే కావాలంటున్నారు ఎక్సైజ్ శాఖ మంత్రి గారు. ఇంతకన్నా ఘోరం ఏముంటుంది? ఇంత ఘోరమా? ఒకవైపు గురుకుల పాఠశాల పిల్లలేమో 115 మంది చచ్చిపోయారు ఇప్పటివరకు. విషాహార సంఘటనలు ఇప్పటికీ ఆగుతలేవు. కళాశాలలకు, పాఠశాలకు పక్కా భవనాలు ఇప్పటికీ లేవు. అవి లేకుండానే ఇప్పుడు మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు ఇప్పుడు పోయి 21st సెంచరీ గురుకులం అని చెప్పి 51 స్కూల్స్ కడతామన్నారు. గత 20 నెలల నుంచి వాటికి లేదు. ఇప్పుడు యూనివర్సిటీలో ఫీ రియంబర్స్మెంట్ అవి లేక విద్యార్థులకు సర్టిఫికేట్ ఇస్తారు ప్రైవేట్ కళాశాలలో. ఎందుకు ఇస్తలేరా ఎందుకు మరి అంటే వాళ్ళు ఇప్పుడు ఫీ రియంబర్స్మెంట్ చేయడానికి ఒక కమిటీ వేసిండ్రు 15 మందితోని. మీరు వనరులు ఎట్లా సేకరించాలో మాకు చెప్పండి అని 15 మందితో కమిటీ వేసిండ్రు. ఈ కమిటీలతో కాలయాపన తప్ప ఇంకోటి ఏమన్నా ఉందా ఇందులో? దమ్ముంటే వెంటనే పైసలు తీసుకొచ్చి పిల్లలకు చదువు చెప్పించాలి. అది లేదు. ఎంతసేపు డబ్బులు అది అడిగినండి తనడం, కేసులు పెట్టడం, జైలుకు పంపించడం. అందుకొరకే నిఘా వ్యవస్థ అంతా కూడా అపోజిషన్ పార్టీస్ మీదనే ఫోకస్ చేస్తున్నారు. అంతే తప్ప ప్రజల సమస్యల మీద అసలు ప్రభుత్వం పనిచేస్తుందా లేదనే మీద నిఘా ఉందా? మంత్రులు ఏం చేస్తున్నారు అనే దాని మీద నిఘా ఉందా? వాళ్ళ ఓఎస్డీలు ఏం చేస్తున్నారు అనే దాని మీద నిఘా ఉందా? వాళ్ళ కాంట్రాక్ట్లు ఎవరెవరికి ఇస్తున్నారు అనే దాని నిఘా ఉందా? పనిచేస్తున్న దాంట్లో ఒక నాణ్యత ఉందా అనే దాని మీద నిఘా ఉందా? లేదు. ఊక అటెన్షన్ డైవర్షన్. ఎట్లా అవుతుంది రాజ్యం? ఎట్లా ప్రజాపాలన అవుతుంది? ఎట్లా ఇందిరమ్మ రాజ్యం అయితే చెప్పండి? ఇది సురేష్ గారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయం చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. మొత్తం చూస్తున్నాం కదా, నిఘా వ్యవస్థ లేదు, అసలు పోలీస్ వ్యవస్థ కూడా పనిచేయట్లేదు. మొత్తానికి పక్కగా ఇదైతే కావాలనే మొత్తానికి లా అండ్ ఆర్డర్ని నిర్వీర్యం చేసే ప్రయత్నమే సీఎం రేవంత్ రెడ్డి చేస్తారు. వాళ్ళు మంత్రులు కూడా అదే పనిలో ఉన్నారని చెప్పేసి